సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకి మరో చీర. శివ, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ పరేషాన్ సమోసా తింటావా అని ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి మన జనాలందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అంటే తిరువీరు అనగానే తెలియదు కానీ సమోసా తింటావా సిరీస్ అనగానే అందరూ గుర్తుపడతారు. మరి కొన్ని రోజుల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి మన ముందుకు రాబోతున్నారు. ఆ తిరువీరు బ్రోతో మాట్లాడి మనకు తెలియని విషయాలు అండ్ తన కెరియర్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు బ్రో? బాగున్నాను బ్రో. నాను ఫ్రీగా ఉన్నాను బ్రో. ఏవో కొంచెం మీరు అంటే కొంచెం రకమైన భయం. అయ్యో అది ఏం లేదు బ్రో. బ్రో ఈ అదే సమోసా తింటావా సిరీసా అంటే అది నువ్వు ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏమైనా చేయడం ఏమైనా చేసావా బ్రో? అడిగే నాకు డౌట్ ఉండే. ఏం లేదు, అంటే జస్ట్ ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేయడమే తప్పితే సపరేట్గా మాడ్యులేషన్ అంటే ఏం లేదు అంతే. ఓకే, ఎక్కడి నుంచి బ్రో మీరు? నాది షాద్నగర్. ఇక్కడే ప్రాపర్ మామిడిపల్లి. మామిడిపల్లి శంషాబాద్. ఇక్కడ ఒక మామిడిపల్లి ఉంది, మాది షాద్నగర్ మామిడిపల్లి. ప్రీ వెడ్డింగ్ షో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? అంటే రెగ్యులర్గా కథలు చాలా వింటాం, అంటే తెలిసిన వాళ్ళు, కొత్త వాళ్ళు మెయిల్లో, తర్వాత ఇన్ పర్సన్ వచ్చి చెప్తూ ఉంటారు. కానీ కొన్ని కథలే మనకి గుర్తుంటాయి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తాము. చాలా మంది కామెడీ సబ్జెక్ట్స్ అని చెప్తారు, వాళ్ళు నవ్వరు నేను నవ్వను. సీరియస్గా మొత్తం నేరేషన్ అయిపోయిన తర్వాత అవును ఇతను కామెడీ సినిమా అన్నాడు కదా, ఎక్కడ నవ్వలేదు ఏంటి అనిపిస్తుంది. పోనీ నేరేషన్ వీక్ ఉందేమని చెప్పేసి స్క్రిప్ట్ తెప్పించుకుంటాం, అప్పుడు కూడా చదివినప్పుడు కూడా ఎక్కడ నవ్వు రాదు. కానీ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి ఏంటంటే, ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఉస్తాద్ అని మనకి ఒక సినిమా వచ్చింది. ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఒక కథ ఉంది వింటావా అన్నప్పుడు సరే వింటాను అన్నాను. వచ్చి చెప్తే ఏమాత్రం సరే ఫ్రెండ్ చెప్పాడు కదా అన్నట్టుగా విన్నాను. విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. అంటే ప్రాపర్గా రాసుకున్నాడు కథ, చాలా చిన్న పాయింట్. మనకి చాలా వరకు కొన్ని సినిమాలు ఒక ఈగో మీదే ఒక సినిమా ఎలాగైతే డెవలప్ అవుతుందో, ఇది చాలా చిన్న పాయింట్, ఇంతసేపు ఎలా లాగుతాడా అనుకుంటూనే వింటూ ఉన్నాను నేను. తెలియకుండా 2 గంటల సినిమా తీశాడు. సో బాగా ఎంజాయ్ చేసిన ఆ ఇయర్ లో, లాస్ట్ ఇయర్ నేరేషన్ అయింది, ఆ ఇయర్ లో బెస్ట్ స్క్రిప్ట్స్ లో ఇది ఒకటి. అంటే మీరు అంటే బేసిక్గా నేను ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్, తిరువీర్ గారు ఒక స్టోరీని ఎంచుకున్నారంటే అది కొంచెం కొత్తగా యూనిక్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఎలా అయితే కథలు సూట్ అవుతుందో మీకు బాగా అది యాప్ట్ అయింది. అంటే ఇంకొకటి, అక్కడ డైలాగులు విని అది శ్రీకాకుళం అని చెప్పక్కర్లా, ఆ ఫోటోగ్రఫీ, ఆ స్టైల్, ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అది ఏంటరా మా ఊర్లో, నాది శ్రీకాకుళం అనమాట, ఏంటరా మన దగ్గర కూడా బిహేవ్ చేసినట్టు చేస్తున్నారు అన్నట్టు ఆ కథ నాకు అలా అర్థం. ఇప్పుడు తిరుపతి నుంచి తిరువీరుకి మారడానికి రీజన్ 2 రీజన్స్ అండి. ఒకటి, తిరుపతి అన్నది స్క్రీన్ నేమ్ కాకుండా ఏదైనా పెట్టుకుందాము అనిపించినప్పుడు తిరు అని పెట్టుకుంటే అందరికి డౌట్లు వస్తాయి. తిరు అనే పెట్టుకున్నాడంటే తోక ఏదో ఉండుంటుంది, ముందు ఏదో ఉండుంటుంది, ఏదో దాచి పెడుతున్నాడు అనే క్యూరియాసిటీ వస్తుంది. ఎందుకు ఆ క్యూరియాసిటీ ఇవ్వడం, సింపుల్ గా పేరు మార్చేసుకుందాం అనిపించినప్పుడు, మా సీనియర్ ఒక అతను ఉన్నాడు, అతను నాకు నాటకాల్లో మా సీనియర్, అతని పేరు రఘువీర్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు అతని పేరు, సమ్ నార్త్ ఇండియన్ పేరు లాగా. అతను అంటే నాకు బాగా ఇష్టం, అతని పర్ఫార్మెన్స్ కానీ, అతని డైరెక్షన్ కానీ, ప్లేస్. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇది వీరు పెట్టుకుందామా అని థాట్ వచ్చింది, తిరుకు వీరు యాడ్ చేద్దామా అని, గ్రాటిట్యూడ్. సో అది నేచర్ అంటారు కదా, అది ఎలా కనెక్ట్ చేసిందంటే మా అమ్మ పేరు వీరమ్మ. సో గురువు మదర్ 2 కలిసి తిరువీరు అయిపోయింది అది. అంటే నార్మల్గా యాక్టర్స్ అందరూ మనకు పెట్టిన పేరు కాకుండా మార్చేసుకుంటా ఉంటారు. అంటే పేరు తిరు పేరెంట్స్ పెట్టారు కదా, అది తీయాలనిపించలేదు నాకు, సో వీరు యాడ్ చేయాల్సి వచ్చింది అంతే. ఇప్పుడు మీరు 2009 to 2011 వరకు ఈ నాటకాలు కోర్స్ చేశారా? ఎందుకు బ్రో చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడ నేర్చుకోవచ్చు అనిపించినప్పుడు ప్రైవేట్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి, ఎలాగో నాది అప్పటికి డిగ్రీ అయిపోయింది. సో ఆ క్వాలిఫికేషన్ మీద మనం MA ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను నేర్చుకోవాలనుకున్న యాక్టింగ్ కూడా నేర్చుకోవచ్చు అనేసి అలా జాయిన్ అయిపోయాను. డ్రామా జూనియర్స్లో మీరు చిన్న పిల్లలకి యాక్టింగ్ నేర్పడం కానీ అంతా చేశారంట, జాబ్ ఆపర్చునిటీ కోసం వెళ్ళారా లేకపోతే ఇండస్ట్రీలోకి అది ఒక అడుగు పెట్టారని ఏమన్నా? లేదండి, నేను థియేటర్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్ థియేటర్ చేసేవాడిని ప్యారలల్లీ. సో పిల్లలతో వర్క్ చేసిన అనుభవం ఉంది. సో వాళ్ళకి పర్ఫార్మెన్స్ నేర్పించడం కానీ, వాళ్ళు తీసుకెళ్ళి పర్ఫార్మెన్స్ చేయించడం కానీ, ఇవి అలవాటు ఉన్న పనులు. సో సర్వైవల్ కోసమే స్టార్ట్ చేశాను నేను. అంటే
స్ట్రగ్లర్గా ఉన్నప్పుడు సర్వైవల్ కూడా ఇంపార్టెంట్. Hmm. సో బతికుంటేనే సినిమా. Hmm. సో బతికుండడానికి Hmm. అది హెల్ప్ చేసింది డ్రామా జూనియర్స్. అవును. సో సర్వైవల్కి పిల్లలకి నేర్పించేవన్నీ నచ్చినా నచ్చిపోయినా Hmm. ఎండ్ ఆఫ్ ది డే రెంట్ కట్టాలి, తినాలి, ఇవన్నీ అవసరాలు ఉంటాయి కాబట్టి దానికోసం డ్రామా జూనియర్స్. అంటే మిమ్మల్ని మీరు ఒక యాక్టర్గా జనాలు యాక్సెప్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. Hmm. ఎందుకంటే మనం చాలామంది యాక్టర్స్ని చూస్తున్నాము, ఇది ఒక గ్లామరస్ ఫీల్డ్ కానీ, అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని డిసైడ్ అయిపోయిన జనం తెలుగు, ఇలా ఉంటేనే యాక్టర్, ఇలా ఉంటేనే ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోయిన జనాలు ఉన్నారు. బట్ మీరు వాళ్ళందరినీ దాటుకొని నో అది కాదు అని చెప్పి క్రియేట్ చేశారు. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్కన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారా? లైక్ చాలా మంది అండి. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను, మీరు నా వాల్కి వెళ్ళి చూస్తే మసూదా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రాస్ కింద చిన్నపిల్లలు వచ్చారు. ఆ పిల్లోడు మీరు డ్రైవరా అని అడిగాడు. కాదురా బాబు అంటే మీరు డ్రైవరే అయ్యి ఉంటారు అన్నాడు. పక్కన వచ్చి కాదురా ఆయన హీరో అంటే, హీరో అంటే ఇలా ఉంటారా, పక్కన గొడుగు పట్టుకొని ఒక ఆయన ఉంటాడు, లేకపోతే గ్లామరస్గా ఉంటారు, మంచి బట్టలు ఉంటాయి. సో క్యారెక్టర్ అలా ఉంది. సో వాడికి ఈవెన్ నేను మసూదా షూట్ చేసినప్పుడు అయితే నేను చాలా వరకు ఇన్స్టా స్టోరీ కానీ వాట్సాప్ స్టోరీ కానీ పెట్టేవాడిని. నేను ఎక్కిన క్యాబ్ అతను అడిగేవాడు మీ సినిమాలో హీరో ఎవరని. మేము వెళ్ళిన గోల్కొండ అదేంటి గండికోటలో షూట్ చేసాం. అక్కడ షాప్ ఆవిడ అడిగింది, నేను షాప్లో ఏదో కొనుక్కోవడానికి వెళ్తే ఎవరండి అక్కడ హీరో అని. అండ్ ఎస్ఆర్ నగర్లో షూట్ చేస్తున్నాం హాస్పిటల్, అక్కడ ఊడ్చి ఆవిడ అడిగింది ఎవరండి ఈ సినిమాలో హీరో అని. సో ఇదంతా ఇప్పటికే అవుతుంది. అంతేందుకు నేను రీసెంట్గా ఇప్పుడు పాపం ప్రతాపం సినిమా చేశాను, మేము రామచంద్రాపురంలో షూట్ చేసాం. నేను ఎయిర్పోర్ట్లో నన్ను ఎవరైతే పిక్ చేసుకోవడానికి వచ్చాడో ఎవరండి హీరో అని అడిగాడు. అది అవుతూనే ఉంటుంది, అది కామన్. నవ్వు వస్తుంది. అంటే బాధ బిగినింగ్ లో బాధేసింది. అంటే వెరీ బిగినింగ్ అంటే అదేంటి ఎవరు నన్ను గుర్తించారేంటి అని, అంటే హీరోగా చేస్తున్నాను కదా గుర్తించారేంటి అని. హీరో అవుదాం అనుకుని నేను ఎప్పుడు అనుకోలేదు కాబట్టి తర్వాత ఆ కొద్ది 2-3 సార్లు అనిపించి ఉంటుంది. నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను, యాక్టర్ గా నాకు పని ఇచ్చేది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. సో వీళ్ళకి నేను తెలుసు, ఆడియన్స్ కి తెలడానికి మేబీ ఇంకా టైం పడుతుందేమో. అంటే ప్రతి ఇంటికి నా మొహం వెళ్ళడానికి ఇంకా మేబీ ఇంకా ఒక ప్రాపర్ ఫిల్మ్ ఏమో అవసరమేమో నాకు తెలియదు. సో ఇప్పటికీ అడుగుతారు, అది నాకేం నవ్వు వస్తుంది అంతే. నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను. ఎవరు హీరో అంటే వస్తున్నాడండి, పక్కన ఉన్నాడండి, క్యారవెన్ లో ఉన్నాడండి, ఆన్సర్ చెప్పేటప్పుడు వాళ్ళకి సరదాగా చెప్పుకోవడం అలా చెప్తాను. మీరు ఏవైనా కథల కోసం మీకు మీరు మార్చుకోవడానికి కానీ లేకపోతే ప్రాక్టీస్ కానీ అలాంటివి ఏమైనా చేస్తారా? కొన్ని సార్లు అవసరం అవుతుందండి, హోంవర్కే. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కోలా చూస్తారు మనని. మనం చూసే లైక్ ఎలా చెప్పను మీకు, యాపిల్ ఉంది, యాపిల్ ఇద్దరికి యాపిలే, కానీ మీరు రంగు చూడొచ్చు, నేను సైజ్ చూడొచ్చు. మీరు క్వాలిటీ చూడొచ్చు, నేను రేట్ చూడొచ్చు. సేమ్ యాపిల్ మారట్లా. సేమ్ అట్నే నేను ఇప్పుడు నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను ఒకలా ప్రిపేర్ అవుతాను, డైరెక్టర్ ఒకలా ఊహించుకుని ఉండొచ్చు. ఒకసారి వర్క్ షాప్ చేయకపోతే ఏమవుద్దంటే సెట్లో బెడిచిపడుతుంది, నేను ఇలా అనుకోలేదు ఈ రోల్ అని. అందుకని ముందే వాళ్ళని కలిసినప్పుడు అసలు మీరేమనుకుంటున్నారు ఈ రోల్ గురించి, ఎలా ఉంటే మీరు రాసుకున్నప్పుడు మీరు ఊహించినప్పుడు ఈ రోల్ ఎలా ఉండింది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, వాళ్ళు ఏమన్నా ఫీడ్ ఇస్తే అది తీసుకొని ప్రాక్టీస్ చేయడం. లేదు నువ్వు ఓన్ చేసుకొని చేయన్నప్పుడు నా తరపు నుంచి తీసుకెళ్ళిపోయి చూపించి ఇలా ఓకేనా మీకు, జార్జ్ రెడ్డి లలన్ సింగ్ నేను అలా చేసింది, జీవనాన్ని నాకు ఎప్పుడు ఇలా చేయని చెప్పలా, నువ్వేమనుకుంటున్నావో రా అని చెప్పారు. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫోటో కూడా ఎక్కడ లేదు ఇంటర్నెట్ లో, కానీ ఇక్కడ నేను పర్ఫామ్ చేసిన రోల్. సో నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంది. లైక్ ఇండస్ట్రీలో ఉండాలన్నా మనకి రెస్పెక్ట్ రావాలన్నా మనకు మళ్ళీ మార్చుకోవాలా బ్రో నార్మల్గా? అవసరం లేదేమో, అంటే అన్నీ మన మైండ్లోనే ఉన్నాయి. అంటే మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బండ్లో వెళ్ళాలి, లేకపోతే ఎలాంటి భాష మాట్లాడాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే అవతలవాడు మన గురించి ఏమనుకుంటున్నాడు అన్న దగ్గర స్టార్ట్ అవుతాయి. ముందు మొన్నే ప్రభుదేవ గారిది ఒక ఇన్స్టా రీల్ చూశాను. ఏంటి స్టైల్ అంటే ఏంటి అంటే మన కంఫర్ట్ అని. చాలా గొప్ప మాట అది. మనం ఎలా కంఫర్టబుల్గా ఉంటామో అదే మార్చుకోవాల్సింది. ఎదుటోడిని ఇంప్రెస్ చేయడానికి పడే ఇబ్బంది అక్కర్లేదు. మీరు ఎప్పుడు ట్రై చేయరా? నాకు రాదు, దొరికిపోతాను నేను అలా దాని బదులు నా అలా ఉంటే నాకు కంఫర్టబుల్. బట్ అలా ఉంటేనే రెస్పెక్ట్ కదా బ్రో. టాలెంట్తో వచ్చే రెస్పెక్ట్ బెటర్ ఏమో, అంటే యాటిట్యూడ్తోనో లేకపోతే మనం వాడే వెహికల్తోనో లేకపోతే వేసుకునే బట్టలతోనో ఇచ్చేదానికంటే మేబీ మనం ఏం చేస్తాము, మనం వాళ్ళు అడిగేది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు మనం ఎలా చూడాలనుకుంటున్నారు రోల్లో, అది ఇచ్చేది మోర్ సాటిస్ఫైయింగ్ ఉంటుందేమో. మీరు లీడ్ రోల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా బ్రో?